Hi, hello, welcome to another brand new episode with Arvind on Talk It Easy Studios. సో ఫ్రెషర్స్ ఇప్పుడు జాబ్ అంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే మార్కెట్‌లో రిసిషన్ అనేది బాగా నడుస్తుంది. అదే కాకుండా ఏఐ హ్యూమన్ జాబ్స్‌ని రిప్లేస్ చేస్తుంది అంటున్నారు. అండ్ హైరింగ్ కూడా ఫ్రీజ్ అయిపోయింది. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్‌తో ఫ్రెషర్స్ ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్నారు. సో వాళ్ళ రేపు ఫ్యూచర్ ఎలా ఉంటది? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫ్రెషర్స్‌కి కూడా 0-1 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసి జాబ్ పోస్టింగ్‌లు చూస్తా ఉన్నారు. ఈ 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఎవ్వరు జాబ్ ఇయ్యకుండా ఎలా వస్తుంది? సో ఇలాంటి చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. మనం ఈరోజు ఆ కన్‌ఫ్యూజన్స్ అన్నీ ఈ సెషన్‌లో క్లియర్ చేసేసుకుందాం. సో మనం ఈరోజు మన గెస్ట్ ఎవరంటే తేజేష్. హి ఈస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ కంపైలిట్. సో హాయ్ తేజ్. హాయ్ హాయ్ అరవింద్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ. సో ఏంటి ఈ రిసిషన్ అని చాలా నడుస్తుంది మార్కెట్‌లో. జస్ట్ హైపా? న్యూస్ హైపా? లేకపోతే నిజంగానే రిసిషన్ నడుస్తుందా? అసలు రిసిషన్ అంటే చాలామందికి కరెక్ట్‌గా తెలీదు. రిసిషన్ నడుస్తుంది, జాబ్ లేదని కూడా అంటారు. ఎస్. సో ఫస్ట్ వాట్ ఈస్ రిసిషన్? అండ్ ఈజ్ ఇట్ ఎ ప్రొపగండా ఇన్ న్యూస్? సో రెసిషన్ అంటే ఏంటంటే మామూలుగా మనం ఏదన్నా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని అడిగితే ఎందుకు జాబ్ రాలేదంటే ఊరక రెసిషన్ వల్ల జాబ్ రాలేదని చెప్పేస్తున్నాడు. కానీ రెసిషన్ అనే యాక్చువల్ మీనింగ్ వాళ్ళకి తెలీదు. సో నేను ఒక ఎగ్జాంపుల్‌తో మీకు రెసిషన్ అనేది అంటే ఏంటనేది ఈజీగా చెప్పుకుందాం మనం. ఓకే. సో మనం డైలీ వాడుకునే ఒక ఫ్రూట్ గానీ, వెజిటబుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేనే ఒక టమాటో వెండర్ అనుకుందాం. ఓకే. సో నేనే ఒక టమాటో వెండరు. నాదొక టొమాటో వెండర్ షాప్ అని అనుకుందాము. సో నేనేం చేస్తాననంటే మామూలుగా నేను షాప్ నడుపుతున్నానంటే అలోన్ ఐ కాంట్ డూ ఇట్ రైట్. యెస్. సో యుల్ హావ్ అందుకని ఎంప్లాయీస్. ఐ విల్ హ్యావ్ 2 ఆర్ 3 ఎంప్లాయీస్. సో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టొమాటో వెండర్‌ని. సో నా దగ్గర ఇద్దరు పని చేస్తున్నారు. సో అరవింద్ గారు మీరు చెప్పండి, టొమాటో కేజీ రూ. 40 ఉంటే మీరు పర్చేస్ చేసుకుంటారా? యెస్. చేసుకుంటారు. ఆబ్వియస్‌గా చేసుకుంటారు. నాకు కస్టమర్స్ వస్తారు. బిజినెస్ జరుగుతది. హ్మ్. నాకు దాంట్లో ఎంతో కొంత లాభం వస్తది. సో దట్ నేను కూడా నా దగ్గర పనిచేసే వాళ్ళకి జీతాలు ఇచ్చుకునే స్థాయిలో ఉంటాను. యెస్. సడెన్‌గా టొమాటో ప్రైస్ అనేది 3000 4000 అయింది. ఓహ్! మీరు కొనుక్కుంటారా? సమస్యే లేదు. సమస్య ఆల్టర్‌నేట్ ఐటెమ్స్ చూసుకుంటాం. ఆల్టర్‌నేట్ ఐటెమ్స్ చూసుకుంటాం. లేదంటే కెచప్స్‌కి కూడా పౌడర్స్‌కి అలా ఎళ్ళిపోతాం. హ్మ్. సో, ఈ ఆహ్, ఎలాగో మామూలుగా టొమాటో ప్రైస్ ఇంక్రీజ్ అయితే నాకు కస్టమర్స్ రారు. హ్మ్. కస్టమర్స్ రాకపోతే నాకు బిజినెస్ జరగదు. సో, నేను ఎంప్లాయీస్‌ని హోల్డ్ చేయటం నాకు కష్టంగా ఉంటది. అవును. నేనేం చేస్తాను? ఎంప్లాయీస్‌ని తీసేస్తాను. ఆ! బాగా మ్యాండేటరీ అయిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి నేను అమ్ముకుంటాను. హ్మ్. సో, దాన్ని బట్టి నాకు ఎంతో కొంత మేర్లీ ప్రాఫిట్ వస్తది. నేనది వాడుకుంటాను. హ్మ్. సో, ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ ఇన్ టొమాటో అనేది ఇన్‌ఫ్లేషన్. ఆ! యాక్చువల్‌గా ప్రాజెక్ట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వటం వల్ల దట్ ఇన్ టర్న్స్ లీడ్ టు రెసిషన్. ఆ! జాబ్ ఆపర్చునిటీ పోవటం అనేది రెసిషన్ అనుకుంటాం మనం. సో, ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న న్యూస్ మామూలుగా అది ఎప్పటికి సాఫ్ట్‌గా చూడొచ్చా దాన్ని? సో, లేదు ఫ్రెషర్స్‌కి జాబ్ రాదన్నట్టుగా ఏమన్నా ఉందా? జాబ్ రాకపోవటం అనేది ఏమి ఉండదండి. హ్మ్. ఫ్రెషర్స్‌కి జాబ్ ఆపర్చునిటీ వస్తది. ఎందుకంటే హ్మ్. టెక్నాలజీ ప్రతిరోజు గ్రో అవుతదనమాట. హ్మ్. సో, ప్రతిరోజు టెక్నాలజీ రిలేటెడ్ జాబ్స్ క్రియేట్ చేస్తానే ఉంటారు. క్రియేట్ అవుతానే ఉంటాయి. సో, కాకపోతే ఫ్రెషర్స్ అనేవాళ్ళు టెక్నాలజీకి అడాప్టివ్‌గా ఉండాలి. హ్మ్. సో, డైలీ వాళ్ళు న్యూ స్కిల్స్ నేర్చుకుంటా ఉండాలి. సో, వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ద మార్కెట్ అనేది తెలుసుకుంటా ఉండాలి. న్యూస్ ఫాలో అవ్వాలి. సో, అప్‌గ్రేడ్ అవుతా ఉండాలి. అప్‌గ్రేడ్ సో, ఎక్కడ సో, నేనిక్కడ బ్రేక్ తీసుకుంటా. నేను ఇది స్కిల్ నాకవసరం లేదు. నేనొక సబ్జెక్ట్ నేర్చుకున్నా. దాని మీదనే ఎళ్ళిపోతా. అట్లాంటి ఫిక్స్‌డ్ లిమిటేషన్స్ పెట్టుకోవద్దంటారు. ఫిక్స్డ్ లిమిటేషన్స్ అసలు పెట్టుకోవద్దని అంటా నేను. ఎందుకంటే ఓకే. సో, మనం బేసికల్‌గా సి ప్రోగ్రామింగ్ తీసుకుందాం అనుకోండి. హ్మ్. సో, సి ప్రోగ్రామింగ్ ఎప్పుడు సృష్టించారు? హ్మ్. ప్రెజెంట్ లాంగ్ మా ఏదో. లాంగ్ ఎగో. సో, హ్మ్. ప్రెజెంట్ సి ప్రోగ్రామింగ్‌తో బయట ఎలాంటి టెక్నాలజీ నడవట్లేదు. ఎలాంటి సాఫ్ట్‌వేర్ నడవట్లేదు. హ్మ్. నేను సి ప్రోగ్రామ్ మీదే ఉంటాను. నాకు సి ఒకటే చాలు అని అనుకోవటం కష్టం కదా! అవును. దే నీడ్ టు అప్డేట్ డే టు డే. ఆ! సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకు తెలిసినయి ఏమున్నాయి? సి, పైథాన్, జావా. మనకి హ్మ్. తెలియని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎన్నున్నాయి? హ్మ్. సో, కొన్ని వందల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి మార్కెట్‌లో ప్రెజెంట్ వాడుతున్నోళ్ళు కూడా. ఓకే. సో, అంటే ఇప్పుడు మన కాలేజెస్‌లో చాలా నేర్పిస్తారు. సో, ఈ నేర్పించిన వాటికి తోని మార్కెట్‌లోకొస్తే సరిపోతుందా? సో, స్పెసిఫిక్‌గా వీళ్ళు జాబ్ రావాలంటే ఫ్రెషర్స్ ఇంకేమన్నా చేయాలా? సో, అరవింద్ గారు నేను మిమ్మల్ని అడుగుతాను. హ్మ్. సో, కాలేజ్‌లో మీకు చెప్పేవాళ్ళు ఎవరుంటారు? ఆ! యాహ్! లెక్చరర్స్. లెక్చరర్స్ గాని, ప్రొఫెసర్స్ గాని ఉంటారు. హ్మ్. సో, సే ఫర్ ఎగ్జాంపుల్ నా కాలేజ్‌లోనే నాకు చెప్పిన ప్రొఫెసరు హ్మ్. 2012లోనో, 2015లోనో పీహెచ్‌డీ తెచ్చుకున్నాడు. ఓకే. 2012లోనో, 2015లోనో పీహెచ్‌డీ తెచ్చుకున్నాడంటే, అతనికి టెక్నాలజీ మీద అతను ఎంతవరకు చదువుకున్నాడు? 2015 వరకున్న టెక్నాలజీ వరకు అతను బుక్‌లో చదువుకున్నాడు. హ్మ్.
2015 నుంచి 2025కి ఎంత చేంజ్ ఉంది టెక్నాలజీలో? ఫాస్ట్గా గ్రో అయిపోయింది కంప్లీట్గా. చాలా గ్లోబలైజేషన్ ఉంది. 2015లో అసలు 1 జీబీ డేటా అనేది మనం 1 మంత్కో 2 మంత్స్కో వాడతాం ఇండియన్స్గా. కరెక్ట్. ఈ రోజు మామూలుగా మనం మధ్యాహ్నం లంచ్ తిన్నట్టు రోజు 1 జీబీ డేటా తింటున్నాం. ఈజీగా అయిపోతుంది. ప్రతి మనిషి చిన్న పిల్లోడు కాడి నుంచి ఓల్డ్ ఏజ్లో ఉన్న ముసలతనుతో పాటు ఎవ్రీడే 1 జీబీ అనేది మామూలుగా ఆహారంగా తింటున్నారు అనమాట. 2015 నుంచి 2025కి అంటే పాస్ట్ 10 ఇయర్స్లోనే టెక్నాలజీ ఇంత గ్రోత్ ఉంటే ఎప్పుడో 2015లోనో 2012లోనో పట్టా పొందిన మీ ప్రొఫెసర్ 2025లో ఎగ్జిస్టింగ్లో ఉన్న టెక్నాలజీ గురించి పూర్తి అవగాహన ఉండిద్దా? అది కూడా పాయింటే. సో కరికులంలో ఉన్నది వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది, జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ నెట్వర్కింగ్. సో మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. సో లింక్డ్ఇన్ కానీ ఇలాంటి దాంట్లో మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీతో అయినా 1 క్లిక్తో మీరు ఫైండ్ చేసి మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు అనమాట. సో నెట్వర్కింగ్ అయ్యి బయట మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని సో వాటికి మనం ప్రిపేర్ అవ్వాలి అనేది నా ఇంటెన్షన్. సో అలా ప్రిపేర్ అవ్వడం వల్ల వాళ్ళు కొంచెం ఓవర్కమ్ చేయగలుగుతారు. ఈ రిసెషన్ కానీ డెఫినెట్గా ఓవర్కమ్, ఓకే, ఈ టెక్నాలజీ గ్యాప్ కానీ ఇవన్నీ ఫిల్ చేయగలుగుతారు. ఇప్పుడు కంప్లీట్గా జాబ్ మార్కెటే లేదు, హైరింగ్ 100% ఫ్రీజ్ అయిపోయింది, అసలు జాబ్సే లేవు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? సో జాబ్స్ లేవు అనేది అవాస్తవం అండి. సో జాబ్స్ లేవు అని నేనైతే నమ్మను. ఎందుకంటే మీరు ఏ ఎంఎన్సీ కంపెనీ అయినా తీసుకోండి, మీరు ఏ ఎంఎన్సీ కంపెనీ అయినా ప్రతి సంవత్సరం ఫ్రెషర్స్ని హైర్ చేసుకునేది. సో ప్రతి సంవత్సరం ఏ కాలేజ్లో అయినా ఆన్ క్యాంపస్ అయినా ఆఫ్ క్యాంపస్ అయినా డ్రైవ్స్ జరుగుతూనే ఉంటాయి. అలానే ఈ సంవత్సరం కూడా జరిగింది. రేపు 15వ తారీఖు కూడా ఒక పేరు మోసిన ఎంఎన్సీ కంపెనీ బల్క్ హైరింగ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఓకే. సో అసలు జాబ్స్ లేవు అని అంటే ఆ కంపెనీ ఎందుకు హైరింగ్ చేసుకుంటుంది బల్క్ హైరింగ్? కానీ ఎందుకు మార్కెట్లో ఇలాంటిది ఎందుకుంది? సో మార్కెట్లో ఇలాంటిది ఎందుకుందంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్స్ లేవు, హైరింగ్ లేదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పడిపోతుంది అనేది అవాస్తవం అండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే హైరింగ్ అండ్ ఫైరింగ్ ఇండస్ట్రీ. ఓకే. సో దీంట్లో ఇది హైరింగ్ అండ్ ఫైరింగ్ ఇండస్ట్రీ అని మీలో ఎంతమందికి తెలుసు? అసలు ఎలా పనిచేస్తుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ? కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుసొచ్చు. ఫ్రెషర్గా మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళి ఏం చేస్తారు? దేని మీద పని చేస్తారు? ఎన్ని రోల్స్ ఉంటాయి? ఎంతమంది టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు లోపల? ఎందుకు అది హైరింగ్ అండ్ ఫైరింగ్ ఇండస్ట్రీ? సో మీరు ఇప్పుడు ఏ ఎంఎన్సీ కంపెనీ అయినా తీసుకోండి, ప్రతి సంవత్సరం ఎందుకు లక్షల మంది పిల్లల్ని హైర్ చేసుకుంటుంది? మనం లక్షల మంది పిల్లల్ని హైర్ చేసుకోవటం చూస్తున్నాం, ఎందుకు? సో ఎందుకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అరవింద్. సో ఎందుకంటే సో సే ఫర్ ఎగ్జాంపుల్ మీరే మామూలుగా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నడుపుతున్నారండి. మీ కింద 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో 100 మంది ఎంప్లాయీస్కి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున జీతం ఇస్తున్నారు. సో 100 మందికి మీరు 10 లక్షల చొప్పున జీతం ఇవ్వాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? సంవత్సరానికి 10 కోట్లు ఖర్చు పెట్టాలి. కరెక్ట్. 10 కోట్లు ఖర్చు పెట్టాలి. నేను ఒకడిని క్లయింట్ అనుకోండి, మీకు నేను వచ్చాను, మీకు అరవింద్ ఈ ప్రాజెక్ట్ చేయండి మీరు, నేను నా బడ్జెట్ 5 కోట్లే ఉంది అని. సో మీరు ఒప్పుకుంటారా ప్రాజెక్ట్ చేయడానికి? ఎందుకంటే మార్కెట్ తక్కువ ఉంది కాబట్టి ప్రాజెక్ట్ ఒప్పుకుంటారు. ఎంప్లాయీస్ ని తీసేస్తా. ఎస్, ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్ లైన్లోకి వచ్చారు. అప్పుడు తక్కువ శాలరీకి హైర్ చేసుకోవడానికి చూస్తా. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆ 5 కోట్లకి సంబంధించిన క్లయింట్ ప్రాజెక్ట్ ని ఒప్పుకుంటుంది, దాన్ని పనిచేయడానికి ఒప్పుకుంటుంది. సో ఈ ఎవరైతే 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరికైతే 10 లక్షల చొప్పున జీతం ఇస్తే 10 కోట్లు అవుతుందో కంపెనీ లాస్ అనేది భరాయించదండి. అల్టిమేట్ గా కంపెనీ లాసెస్ అనేది తెలిసి లాసెస్ అనేది భరాయించదు. అది వాస్తవం, జగమెరిగిన సత్యం. అవును. సో కంపెనీ ఏం చేస్తుందంటే ఒక 3 నెలల క్రితం ప్రాజెక్ట్స్ ఏమీ లేవు, మిమ్మల్ని తీసేయాల్సి వచ్చింది అని చెప్పి మీకు తెలియకుండానే మీకు రిజైన్ చేసేలా చేస్తుంది. ఈలోపు ఏం చేస్తుంది, ఏదో ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ డ్రైవ్కి వెళ్ళి ఫ్రెషర్స్ని తెచ్చుకునేది, బకెట్లో పెట్టుకునేది, వాళ్ళకి జస్ట్ ఆఫర్ లెటర్స్ ఇస్తుంది, కానీ జాయినింగ్ డేట్స్ ఇవ్వదు. కరెక్ట్, చాలా చూస్తూ ఉంటాం. జాయినింగ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి మీకు? 1 సంవత్సరం తర్వాత, 6 నెలల తర్వాత, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, వాళ్ళకి ప్రాజెక్ట్ ఉన్నప్పుడే జాయినింగ్ డేట్ వస్తుంది. అవును. సో అలా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళని 3 నెలల ముందే మిమ్మల్ని తీసేస్తున్నాం అని చెప్పి వాళ్ళని 3 నెలల ముందే హైర్ చేసుకొని కంపెనీలో ఆ 3 నెలలకు మామూలుగా ఏదైతే ఆ ప్రాజెక్ట్ మీద పనిచేయాలో, ఏ టెక్నాలజీ ఆ ప్రాజెక్ట్లో వాడాలో ఆ టెక్నాలజీస్ ఆ సాఫ్ట్వేర్స్ ఫ్రెషర్స్కి నేర్పించి ఫ్రెషర్స్ని ప్రాజెక్ట్లోకి తీసుకునేది. 100 మందిలో 80 మందిని తీసేస్తామండి మనం.
అవును. 10 లక్షల చొప్పున జీతం తీసుకునే వాళ్ళని. ఉమ్, సో 20 మంది ఉంటారు. ఉమ్. సో 20 మందికి 10 లక్షల చొప్పున జీతం ఇస్తే ఎంత? ఆ, 2 2 కోట్లు. కోట్లు. మనం 80 మందిని ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటాం. ఉమ్, సో ఫ్రెషర్స్కి బేసిక్ పే ఎంత? 3 లక్షలు. 3 to 4 lakhs. 3 లక్షలు వేసుకుందాం మనం. ఉమ్, సో 3 లక్షలు ఇంటూ 80 మంది ఉమ్, జీతం ఎంత ఇవ్వాల్సి వస్తుంది? 2.4 crores. 2.4 crores. ఉమ్, ఈ 20 మందికి 2 crores, ఈ 80 మందికి 2.4 crores, 4.4 crores. ఉమ్, కంపెనీ ఎంత లాభంలో ఉంది? 60 lakhs. దట్స్ వాట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వర్క్స్. ఆ, కంపెనీ ఎప్పుడు లాభంలోనే. మీకు మామూలుగా క్యాబ్ ఇచ్చి మామూలుగా మీకు పార్టీలు చేసి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? అంతే. అంతే. అంత హైరింగ్ అండ్ ఫైరింగ్ హైరింగ్ అండ్ ఫైరింగ్ ఇండస్ట్రీ అండి. ప్రతి సంవత్సరం మీరు మామూలుగా మీకు ఏ కంపెనీ చూసుకున్నా కానీ మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఓపెన్లోనే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఏఐ. సో ఏఐ వల్ల జాబ్స్ రిప్లేస్ అయిపోతున్నాయి. ఏఐతో రిప్లేస్ అవుతున్నాయి. కొందరిని ఫిజికల్గా ఉన్న పర్సన్ని తీసేసి ఏఐ రిప్లేస్ చేసేస్తుంది అక్కడ. సో అక్కడ జాబ్ స్కిల్ అవుతున్నాయి కదా. సో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ స్కీమ్ అనేది ఇన్ని రోజులు 100% వర్కౌట్ అయింది. సో ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది దాన్ని? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఆఫ్ నో డెవలప్ చేసింది. సో ఫిజికల్ టాస్క్స్, బ్రెయిన్ వర్క్ టాస్క్ వరకు మామూలుగా అది రీప్లేస్ చేస్తుంది. లాజికల్ థింకింగ్ వర్క్ ఇంకా రాలేదు అనేది మా ఫీలింగ్. ఓకే. ఇంకా అప్గ్రేడేషన్ చేయాల్సి వస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజెంట్ ఇప్పుడు ఒక హెచ్ఆర్ ఉన్నాడు, వాళ్ళు ఒక ఆఫర్ లెటర్ ప్రిపేర్ చేయాలి, లేదంటే ఒక గ్రీటింగ్ మెసేజ్, ఏదో ఒక మెసేజ్ టైప్ చేసి పంపించాలి. మెసేజ్ అయితే ఇవ్వగలదు కానీ పర్సన్ కి పంపించలేదు కదా. అవి కూడా కొన్ని వచ్చేసినాయి టెక్నాలజీస్. కొన్ని షెడ్యూల్ చేసి పెట్టేస్తే సెండ్ అయిపోతుంది. షెడ్యూల్ చేసి, అవును, కానీ షెడ్యూల్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. అదే ఐ మీన్ వాట్ ఐ మీన్ టు సైజ్ ఆ ఆటోమేటెడ్ సిస్టమ్ అయితే ఒకటి ఉంది. ఆటోమేటెడ్ సిస్టమ్ ఉంది ఎగ్జాక్ట్ గా. సో అదే షెడ్యూల్ చేసి పంపించే సిస్టమ్ కూడా అయితే ఇప్పటికైతే ఇప్పటికీ ఉంది. 100% వాడట్లే కానీ ఉంది. సో ఇది ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రో అవుతున్నప్పుడు సో ఈ జాబ్స్ అనేటివి రిప్లేస్ అయిపోతున్నాయి. అప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నోడికి అల్టిమేట్ గా సో అనదర్ జాబ్ ఇస్ క్రియేటింగ్. ఓకే. సో AI ఈస్ రీప్లేసింగ్ జాబ్ ఇస్ ఎ మిత్. AI ఈస్ క్రియేటింగ్ సమ్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా వాస్తవం. ఎందుకంటే ఆ ఏఐని ప్రాంప్టింగ్ చేయాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రోల్స్ అనేది ఈ మధ్య కొత్తగా వచ్చినాయి. ప్రాంప్ట్ ఇంజనీర్స్ కి అసలు కోడింగ్ అవసరం లేదు అంటారు కొంతమంది. అవును. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజీ అని అంటారు కొంతమంది. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కి సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఏం చెప్తారు? సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సింపుల్ ఎగ్జాంపుల్ అంటే చాట్ జీపీటీ అని చెప్తాను. సో చాట్ జీపీటీ ఏంటంటే మనం ఒక ఇంగ్లీష్ డిక్షనరీ ఉందనుకోండి, ఆ డిక్షనరీ మొత్తం దానికి నేర్పించి సిస్టమ్కి మనం సిస్టమ్కి నేర్పించడం అంటే మిషన్ లెర్నింగ్. సో నేను ఏదన్నా ప్రాంప్ట్ ఇచ్చాను, రైట్ ఏ లెటర్ టు అరవింద్ ఆర్ రైట్ ఏ లవ్ లెటర్ టు అరవింద్. ఆ డిక్షనరీలో ఉన్న వర్డ్స్ మొత్తం తీసుకొని మనకి మామూలుగా ఒక లెటర్ కానీ ఒక ప్యాసేజ్ కానీ ఇవ్వటమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ మీరు రైట్ ఏ లవ్ లెటర్ టు అరవింద్ అనేది ప్రాంప్టింగ్. అక్కడ ప్రాంప్టింగ్. సో కరెక్ట్ ప్రాంప్ట్ రాయగలడం అనేది ఇప్పుడు ఒక జాబ్. సో ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ క్రియేట్ అవుతుంది. కానీ శాలరీస్ ఇప్పటికీ అంత హైలో లేవు కానీ సో దెర్ ఇస్ సంథింగ్ ఎగ్జాక్ట్లీ. సో అల్టిమేట్గా స్కిల్ ఉన్నోడిదే ఫ్యూచర్. ఓకే. స్కిల్ ఉన్నోడిదే శాలరీ ఎక్కువ. అంతే. సో అంటే మీరు ఇప్పుడు శాలరీ బేసిస్లో ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో సీరియస్గా చెప్తున్నా, అమీర్పేట్కి వెళ్తారు బీటెక్ అయిపోగానే, అక్కడ కోర్స్ నేర్చుకుంటారు. అక్కడ కోర్స్ నేర్పించేటప్పుడు ఎట్లా చెప్తారంటే ఇది నేర్చుకోండి మీకు 100% జాబ్ వస్తుంది అట్లాంటివి చెప్పేసి నేర్పిస్తారు. వాడు చూస్తే ఆ పర్సన్ స్టూడెంట్ చూస్తే ఒక సబ్జెక్ట్ నేర్చుకొని బయటికి వస్తాడు, ఆ సబ్జెక్ట్ మీదనే నాకు జాబ్ కావాలని కూర్చుంటాడు. హీఈస్ ఎ ఫ్రెషర్. వెన్ కంపెనీ ఈజ్ హైరింగ్ ఫ్రెషర్, వాళ్ళు ఖచ్చితంగా ఈ స్కిల్లే ఉండాలి అని చూడరు కదా. హైర్ చేసుకున్న తర్వాత ఏ జాబ్ ఇస్తారనేది తెలియదు కదా. 100% ట్రూత్ అండి. నేను రీసెంట్గా అమీర్పేట వెళ్ళినప్పుడు అరవింద్ గారు సో అక్కడ సెలీనియం జావా నేర్పిస్తాను అన్నాడు. సో టెస్టింగ్ కావాలంటే టెస్టింగ్ నేర్పిస్తాడు. మా ఊరు నుంచి మామూలుగా మొన్న మా కజిన్స్ వచ్చారనమాట. సో వాళ్ళు ఏంటంటే మామూలుగా రీసెంట్ బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరో అమీర్పేట కోచింగ్ సెంటర్లో వాళ్ళు టెస్టింగ్ నేర్పించి TCSలో జాబ్ ఇప్పిస్తా అని చెప్పారంట. ఓకే. సరే TCSలో జాబ్ ఇప్పించేది ఏంట్రా, టెస్టింగ్ నేర్పించేది ఏంటి? సో కంపెనీ జనరల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎలా పనిచేస్తాయి అంటే వాడి రిక్వైర్మెంట్. సో యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు ఇండస్ట్రీలోకి వెళ్తున్నారంటే కనీసం 3 to 6 months ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. కనీసం 3 to 6 months ఆఫ్ ట్రైనింగ్ ఉంటుందండి. ఆ 3 to 6 months ఆఫ్ ట్రైనింగ్ దేని మీద ఇస్తాడు?
వాళ్ళకి requirement వాళ్ళకి ఉన్నది. రిక్వైర్మెంట్ వాళ్ళకి జావా మీద రిక్వైర్మెంట్ ఉంటే జావా మీద ఇస్తారు, పైథాన్ మీద ఉంటే పైథాన్ మీద ఇస్తారు. టెస్టింగ్ నేర్చుకొని లోపలికి వెళ్ళి నాకు టెస్టింగ్ కావాలి నేను సెలీనియమే చేస్తా అంటే వెళ్ళరా అంటారు. సో ఒకటి నేర్చుకొని దానికి స్టిక్ అయ్యి అదే కావాలి అని అనుకోవడం రాంగ్ పర్సెప్షన్. రాంగ్ పర్స్పెక్షన్. ఇప్పుడు నేనున్నానండి, నా ఆర్గనైజేషన్ నడుపుకుంటున్నాను. సో నా ఆర్గనైజేషన్కి మామూలుగా ఆ పర్టికులర్ స్కిల్ ఉన్నోడిని నేను తీసుకుంటాను, స్కిల్కి మ్యాచ్ అయ్యే వాళ్ళని తీసుకుంటాను, లేదంటే ఆ స్కిల్కి మ్యాచ్ అయ్యే వాళ్ళని తీసుకొని అది ఇంప్రూవైజ్ చేసుకుంటాను. ఆర్గనైజేషన్లోకి వచ్చినాక నాకు ఇదే కావాలి అని అంటే నాకు వల్ల కాదు కదా. సో ఫ్రెషర్స్ అనేవారు ఎప్పుడైనా ఓపెన్ టు ది ఆపర్చునిటీ ఉండాలి. ఎగ్జాక్ట్. సో నాకు ఈ జాబే కావాలి, నేను ఇదైతేనే నేను చేస్తా .NET నేర్చుకుంటా, ఒరాకిల్ నేర్చుకుంటా, నేను దాని మీదే పని చేస్తా, నేను టెస్టింగ్ మీదే పని చేస్తా, నేను డెవలపర్ అవుతా, నేను సపోర్ట్ ఇంజనీర్ అవుతా. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ జాంతన్నాయి. సో ఒకవేళ వీళ్ళు ఏది నేర్చుకొని జాయిన్ అయినా కూడా మళ్ళీ వాళ్ళు ఎప్పటికీ నేర్చుకుంటూ ఉండాలి, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి స్కిల్స్. ఎందుకంటే లెటస్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఎట్లా అంటే పేరెంట్స్ ఉన్నారు, కొందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు కెరియర్లో సెట్ కావడానికి వస్తూ ఉంటారు కదా. వాళ్ళ పేరెంట్స్ ఏం నేర్చుకున్నారు, ఇప్పుడు ఏం వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళ పేరెంట్స్ దగ్గరనే చూసి వీళ్ళు నేర్చుకోవచ్చు. సో అలాంటి స్కిల్ అప్గ్రేడేషన్ ఖచ్చితంగా ఉండాలంటారు. ఖచ్చితంగా ఉండాలండి. సో ఇంటర్న్స్ నేను ఒక సర్కాస్టిక్గా చెప్తాను, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది నిత్య కళ్యాణం, రోజు శోభనం. రోజు కొత్తగానే ఉండిద్ది అనమాట, రోజుకి కొత్తగానే ఉండిద్ది అనమాట. అంతే. సో యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు హ్యావ్ ఇంటిమసీ టు లెర్న్ దట్ స్కిల్స్ డైలీ. ఓకే. ఎందుకంటే సో మనం గడిచిన 10 సంవత్సరాలు మనం చూసుకుందాం. 2015లో మనం అమెజాన్ అనేదే వాడాం. 2015లో అసలు అమెజాన్ ఆర్డర్స్ ఏంటి, ఆన్లైన్లో మనం ఏదో ఆర్డర్ చేసుకుంటే ఇంటికి డెలివరీ చేయటం ఏంటి, డోర్ డెలివరీ ఏంటి అనేది అసలు తెలియదు మనకి. అవును. 2015లో. సో 2015లో గ్లోబలైజేషన్ అయిన తర్వాత అప్పుడు 5 to 7 బిజినెస్ డేస్, అట్లా 10 days 15 days అవుతుండే అమెజాన్. సో 2017లో అమెజాన్ సేల్స్ అసలు పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయినాయి ఇండియాలో. దాని తర్వాత 2020 వరకు అసలు వెరీ గుడ్ సేల్స్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ కామర్స్ మార్కెట్ బాగా బూమింగ్ అయింది ఇప్పుడు ఇండియాలో గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత. ఇప్పుడు 5 to 7 minutes అయింది. ఇప్పుడు 5 to 7 minutes. బ్లింకిట్ మొన్న మామూలుగా ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. బ్లింకిట్ 6 minutes లో డెలివరీ చేసుకున్నాడు. 7 minutes అనుకుంటా. 7 minutes డెలివరీ చేసుకున్నాడు. ఈ కామర్స్ చేంజ్ టు క్విక్ కామర్స్. రేపు క్విక్ కామర్స్ ఈ 6 to 7 minutes కానీ మనిషి ఆగడండి. అంతే. ఇప్పుడు మనిషి ఎలా అవుతున్నాడంటే, సో టెక్నాలజీ ఈజ్ మేకింగ్ మ్యాన్ ఈజీ. 2015లో అది ఈజీ చేసింది, 2020లో ఈజియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈజియెస్ట్ అలవాటు పడుతున్నాం. ఒక రకంగా పర్సన్ లేజియెస్ట్ అయిపోయాడు. ఇంకా చెప్పాలి అని అంటే ఇప్పుడు మనకి స్విగ్గీ, జొమాటో బాగా బూమింగ్ అవుతున్నాయి. వాడేంటి 35 minutes 40 minutes ఫుడ్ డెలివరీకి తీసుకుంటున్నాడు. ఇప్పుడు కొత్తగా ఒక కాన్సెప్ట్ వచ్చింది, డార్క్ స్టోర్స్. ఫుడ్ కూడా 10 minutes. జెప్టో కేఫ్ 6 minutes లో వచ్చేస్తున్నాడు. జెప్టో కేఫ్ మార్కెట్ పెరిగిపోయింది అమాంతంగా. మనిషి మామూలుగా ఒక 5 నిమిషాలు కూడా ఆగలేకపోతున్నాడు. దేనికి? టెక్నాలజీ ప్రభావం అంతుంది. సో వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా అదే ప్రపోర్షనల్లో పెరుగుతూ ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. అంత ఫాస్ట్ డెలివరీ చేయాలంటే హ్యూమన్స్ తో అయితే రోబోట్స్ అనే అంటే కొంచెం అంత ఈజీ కదా. అంటే టైం టేకింగ్ అవుతుంది కావచ్చు, బట్ టైం టేకింగ్. అంత ఫాస్ట్ డెలివరీ చేయాలని అంటే సో మనం ఆర్డర్ చేసామని డెలివరీ బాయ్కి తెలియాలి. సో అదే ఇంటిమసీ, అదే ఫాస్ట్నెస్తో అతనికి మెసేజ్ రావాలి, అతను అక్కడికి వెళ్ళి పిక్ చేసుకోవాలి, మళ్ళీ అతనికి మన లొకేషన్ రావాలి. ఇదంతా ఒక 10 minutes లోనే జరిగిపోతుంది. అంటే ఇదంతా 10 minutes లో జరిగిపోతుంది అంటే దీని వెనకాల ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు? అవును. లేటెన్సీ లేకుండా, నెట్వర్క్ ఇష్యూ లేకుండా, ట్రాకింగ్ ఇష్యూస్ లేకుండా, కరెక్ట్ అడ్రస్, యాక్యురేట్. అప్పుడప్పుడు పీక్ టైమ్స్ ఉంటాయి. పీక్ టైమ్స్ లో చాలా ఆర్డర్స్ ఒకటేసారి వస్తాయి. అప్పుడు ఆ లేటెన్సీ రాకుండా దాన్ని మేనేజ్ చేయడము, ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ డెలివరీ ఏజెంట్స్ ని మేనేజ్ చేయడం. ఫోన్లో ఆర్డర్ చేసాము, వాళ్ళకి ఆర్డర్ వెళ్ళింది, మనకి డెలివరీ అయిందో మనం చూస్తున్నాం. దీని వెనకాల ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన ఆర్డర్ కరెక్ట్గా డెలివరీ చేయడానికి, యాక్యురేట్గా డెలివరీ చేయడానికి ఎంతమంది టెక్నాలజీతో పనిచేస్తూ ఉంటారు. అంటే జాబులు అయితే ఎక్కడ పోవు, ఉంటాయని చెప్తున్నారు ఫ్రెషర్స్కి. జాబులు అయితే ఫ్రెషర్స్కి ఏ కంపెనీ ఫ్రెషర్స్ని తీసుకోవడం అనేది లేదండి. ప్రతి కంపెనీకి కావాల్సింది ఫ్రెషర్సే. ఎందుకంటే వాళ్ళే 3 లక్షలకు పనిచేసేది.
కరెక్ట్. కరెక్ట్. కాకపోతే ఇప్పుడు ఫ్రెషర్స్‌కి ఆన్ క్యాంపస్‌లో జాబ్ రాని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ పరిస్థితి ఏంటి ఆఫ్ క్యాంపస్‌లో? సో, ఆన్ క్యాంపస్‌లో జాబ్ రాకపోతే సో, ఫ్రెషర్ అనేవాడు ఎప్పుడు ఫ్రెషర్ అవుతాడంటే, హ్మ్. 4థ్ ఇయర్ ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెషర్ అవ్వడు. హ్మ్. నా దృష్టిలో. హ్మ్. వాడికి సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్ ఎంటర్ అవుతుండగానే ఫ్రెషర్ అవుతాడు. ఓకే. ఎందుకంటే థర్డ్ ఇయర్ కల్లా అతనికి కొన్ని లాంగ్వేజెస్ మీద, ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది వస్తది. హ్మ్. ఎందుకంటే 50% ఆఫ్ హిస్ బీటెక్ ఈస్ డన్. హ్మ్. అప్పటి నుంచే మామూలుగా అలుపెరగని మామూలుగా పోరాటం చేస్తే హ్మ్. ఆఫ్ క్యాంపస్ కాదు, ఆన్ క్యాంపస్ కాదు ఏదైనా జాబ్ ఆపర్చునిటీ వస్తదండి. నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి మనకి చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఒక్క లింక్డ్ఇన్ సరిపోతదండి. ఒక్క లింక్డ్ఇన్ చాలండి. ఒక హ్మ్. లింక్డ్ఇన్. సో, మీకున్న స్కిల్స్ కానీ, హ్మ్. మీరు పనిచేసిన ప్రాజెక్ట్స్ కానీ, హ్మ్. లేదు మీకున్న మీరు పనిచేసిన ఇంటర్న్‌షిప్స్ కానీ హ్మ్. లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసుకోండి. హ్మ్. లింక్డ్ఇన్‌లో ఆటోమేటిక్‌గా కనెక్షన్స్ పెంచుకోండి. నెట్వర్కింగ్ అవ్వండి. హ్మ్. మీ వాల్యూ మీరు మామూలుగా హ్మ్. మీ ఇంకో పర్సన్‌కి చూపించండి త్రూ లింక్డ్ఇన్. హ్మ్. ఆటోమేటిక్‌గా జాబ్స్ మీ దగ్గరకొస్తాయి వెతుక్కుంటూ. అంతే. అంతే. సో, ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాను అరవింద్ గారు. హ్మ్. సో, ఇండియాలో ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ ఆర్ గ్రాడ్యుయేట్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ చూస్తుంటే, హ్మ్. జాబ్ ఆపర్చునిటీ ఫైండ్ చేయటం చాలా కష్టం. హ్మ్. నేను ఒక రీసెంట్ గ్రాడ్యుయేట్ ఆర్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్. నాకు జాబ్ ఆపర్చునిటీ ఫైండ్ చేయటం చాలా కష్టంగా కనిపిస్తుంది. హ్మ్. కానీ అదర్ సైడ్ ఆఫ్ ది పిక్చర్ మీరు చూసుకుంటే, హ్మ్. ఒక రిక్రూటర్‌కి కరెక్ట్ పర్సన్‌ని ఫైండ్ చేయటం ఇంకా కష్టమైపోతుంది. రైట్ స్కిల్ రైట్ టైమ్‌లో కావాలి. రైట్ స్కిల్ రైట్ టైమ్‌లో కావాలి. హ్మ్. సో, మీరు చూసుకున్నారనుకోండి, ఒక 500 మందిని, 1000 మందిని ఇంటర్వ్యూ చేస్తే, ఒకరిని లేదా ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేయాల్సొస్తుంది. హ్మ్. సో, ఇండియాలో ఏమవుతుందంటే రీసెంట్‌గా ఎకనామిక్ టైమ్స్‌లో ఒక ఆర్టికల్ చదివాను హ్మ్. అరవింద్ గారు. హ్మ్. సో, ఐ యామ్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. హ్మ్. వాట్ ఈస్ ద ఆర్టికల్? ఆ ఆర్టికల్ ఈస్ అబౌట్ హౌ మెనీ గ్రాడ్యుయేట్స్ కమింగ్ ఔట్ ఆఫ్ ఇండియా విత్ నో స్కిల్. ఓకే. సో, దే ఆర్ గ్రాడ్యుయేట్స్ బట్ నో నో స్కిల్. స్కిల్. ఓకే. సర్టిఫికేట్ ఉంది అంతే. సర్టిఫికేట్ వస్తుంది. హ్మ్. సర్టిఫికేట్ మీకు తెలుసు కదా మామూలుగా. సో, అంతే. ఎట్లా అది ఆర్టికల్‌లో ఏంటంటే 86% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ హ్మ్. ఇన్ ఇండియా హూ ఈస్ గెట్టింగ్ దేర్ సర్టిఫికేట్, హూ ఈస్ గెట్టింగ్ దేర్ యూజీ ఆర్ పీజీ వితౌట్ ఎ స్కిల్, వితౌట్ ఎ జాబ్ రెడీ స్కిల్ అని చెప్పొచ్చు నేను. జాబ్ రెడీ స్కిల్. ఓకే. స్కిల్ కాదు జాబ్ రెడీ స్కిల్. హ్మ్. ఎలాంటి స్కిల్‌లో నైపుణ్యం లేదు. హ్మ్. కాకపోతే మనకు జాబ్ కావాలి. హ్మ్. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది చెప్పండి మీరు? 100% ఇంపాసిబుల్. 100% ఇంపాసిబుల్. హ్మ్. హెచ్ఆర్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూలో కూర్చొని ఆలోచిస్తే, ఒక టెక్ ఎంప్లాయీని షార్ట్ లిస్ట్ చేయటానికి సుమారు మామూలుగా 500 మందితో ఇంటర్వ్యూ చేయాల్సొస్తుంది ఇండియాలో. అది పెద్ద హెక్టిక్ ప్రాసెస్. పెద్ద హెక్టిక్ ప్రాసెస్. మళ్ళీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ స్పెండ్ చేయాల్సొస్తది. అవును. అంతమందిని ఆర్గనైజ్ చేసి అవును. ఇంటర్వ్యూ చేయాలంటే. అండ్ ఈ మధ్య హైరింగ్ అండ్ స్టాఫింగ్ కంపెనీస్ అవును. కూడా థర్డ్ వీళ్ళు పార్టీకి ఇచ్చేస్తా ఉన్నారు. థర్డ్ ఎప్పటినుండో పార్టీకి ఉంది అది. ఇచ్చేస్తున్నారు. హ్మ్. అండ్ మాలాంటి స్టార్టప్ ఆర్గనైజేషన్స్ చాలా కష్టపడతాయి. హ్మ్. ఎందుకంటే థర్డ్ పార్టీ హైరింగ్ అండ్ స్టాఫింగ్ కంపెనీస్‌కి 10% కమిషన్ పే చేయాలి. ఆ! సో, ఒక పర్సన్‌ని ఫైండ్ చేసి ఇచ్చినందుకు. ఓకే. మనం 3 సిటీస్ ఇస్తే 30,000. ఆ! సరే ఎంఎన్‌సి ఆర్గనైజేషన్స్ అంటే వాళ్ళకి లాభాలు బాగుంటాయి కాబట్టి వాళ్ళకి నడుస్తది. వాళ్ళకి నడుస్తది. సో, బట్ టెక్ ఇవన్నీ స్టార్టప్స్ ఏంటి? ఆ! టెక్ స్టార్టప్స్ పరిస్థితి ఏంటి? సో, ఇవన్నీ ఇంతున్నా కూడా జాబ్ మార్కెట్ అయితే ఎక్కడ పోలేదు. జాబ్ మార్కెట్ ఇంకా జాబ్స్ సృష్టించారు గానీ జాబ్స్ అయితే పోలేదండి. ఓకే. అది మాత్రం 100% ట్రూ. కానీ ఇప్పుడైతే హైరింగ్ స్లో అయింది కదా! హైరింగ్ కొంచెం స్లో అయింది అని మనం అనుకుంటున్నాం. హ్మ్. కాకపోతే ద అమౌంట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఔట్ ఎవ్రీ ఇయర్ హాస్ ఇంక్రీస్డ్ మోర్. హ్మ్. అవును. చాలా మంది గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. చాలా కాలేజీలు ఇప్పుడు అయిపోయినాయి. 100 మంది బయటకొచ్చారండి. 100 మందిలో 60 మందికి జాబ్ వచ్చింది. హ్మ్. సో, అది ఓకే. హ్మ్. 10,00,000 మంది బయటకొస్తున్నారు. 1,00,000 మందికి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఓకే. 9,00,000 మంది ఖాళీ. ద రేషియో అనేది సేమ్‌గానే ఉంది. ఓకే. కాకపోతే జాబ్స్ అన్నీ క్రియేట్ అవుతున్నాయి. సో, స్కిల్ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు జాబ్స్‌కెళ్ళిపోతున్నారు. హ్మ్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా అంతే హైక్‌లో ఉంది. ఓకే. సో, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంత మార్కెట్ ఉంది. కానీ ఆఫ్‌కోర్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఫ్రెషర్స్‌కి జాబ్ వస్తుంది. కాకపోతే మేజర్ థ్రెట్ అనేది ఎవరికుంది? మేజర్ థ్రెట్ అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్స్‌కే ఉందండి. ఎవరైతే బీటెక్, సీఎస్‌సి చదువుతున్నారో వాళ్ళకే ఉంది. వాళ్ళే కదండీ సాఫ్ట్‌వేర్ అంటేనే వాళ్ళు కదా! వాళ్ళకి మేజర్ థ్రెట్ అంటే ఆఫ్‌కోర్స్ కాంపిటీషన్ ఉంటది. సో, వాళ్ళకే మేజర్ థ్రెట్ ఉందండి. ఎందుకంటే సార్ మీకు మామూలుగా మీరిప్పుడు లైవ్‌లో మామూలుగా మీరు ఏ కంపెనీ వెబ్‌సైట్ అన్నా ఓపెన్ చేయండి. హ్మ్. దాంట్లో కెరియర్స్‌కెళ్ళండి. హ్మ్. ఫ్రెష్ జాబ్ ఆఫర్ టీసీఎస్ కానీ, విప్రో గానీ, అమెజాన్ గానీ ఏ కంపెనీ అయినా, ఎనీ కంపెనీ. ఎనీ కంపెనీ అయినా
గ్రాడ్యుయేట్స్ అంటది కానీ బ్రాకెట్లో ఓన్లీ సిఎస్సి గ్రాడ్యుయేట్స్ అని చెప్తుందా? చాలా తక్కువ. చాలా తక్కువ, ఆ. 90% తక్కువ. అవును. సో ఇప్పుడు ట్రెత్ ఎవరికి ఉంది? మెకానికల్ వాడు చేసినవాడు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలనుకుంటాడు, సివిల్ చేసినవాడు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలనుకుంటాడు, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, కెమికల్, టెక్స్టైల్, పెట్రోలియం, ఈసీఈ, ట్రిపుల్ అందరూ సిఎస్సి వాడితోనే కాంపిటీషన్ కదా. అవును. ఇప్పుడు సిఎస్సి వాడు ఏం తెలుసుకోవాలంటే, అరే బాబు నువ్వు మీ క్లాస్లో ఉన్న 60 మందితోనో లేదా మీ బ్రాంచ్లో ఉన్న 200 మందితో పోటీ పడట్లా, నీ కాలేజ్ మొత్తంతో పోటీ పడుతున్నావు నీ ఆన్ క్యాంపస్ డ్రైవ్కి. సో అనేది తెలుసుకోవాలి. సరే అండి, అతనికే ట్రెత్ ఉంది అనుకోండి, రెసిషనే ఉంది అని అనుకుందాం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పడిపోయిందే అని అనుకుందాం. అది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పడిపోయినా కానీ వాడికే ప్రాబ్లం. సో మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుందాం. సో ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పడిపోయింది అనుకో, వాడి కోర్ సబ్జెక్ట్ మెకానికల్ ఇంజనీరింగ్, వెళ్ళి మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్ జాబ్ చేసుకుంటాడు. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడికి వెళ్ళాలి? సిఎస్సి చదివిన స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే ఉండాలి, ఎక్కడ వెళ్ళే ఛాన్స్ లేదు. అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పడిపోయింది అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? బ్యాక్ టు జీరో. సో ఆల్దో దే ఆర్ స్టడీయింగ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఈ క్రేజ్ అనేది కంప్యూటర్ సైన్స్ రైట్ నౌ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్కి చాలా క్రేజ్ వచ్చిందండి. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అందరూ వాడు 7th క్లాస్లోనో 6th క్లాస్లోనో లేదా 10th క్లాస్ అయిపోయిన వెంటనే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయినాడు. అదేదో ఇంజనీరింగ్ సెక్టర్లో ఓన్లీ సాఫ్ట్వేర్ సెక్టర్ ఉంది అని అనుకొని ఇంజనీరింగ్ అంటేనే సాఫ్ట్వేర్ అనుకుంటున్నాడు. అనుకొని ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు. నేను చిన్న ఉదాహరణ చెప్తాను అరవింద్ గారు. సో అనుకోవటంలో కూడా తప్పులేదు, ఎందుకంటే సో కోవిడ్ అయిపోయిన వెంటనే ప్రతి ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, లేదా బంధువులలో కానీ ఉంటారు. ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 2 జాబులు చేశాడండి. 2-3 చేసిన వాళ్ళు కూడా 2-3 చేసి 2-3 మామూలుగా శాలరీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కంపెనీకి తెలీదా వీళ్ళు 2 జాబులు ఒకేసారి చేస్తున్నారని? తెలుసు. కనిపెట్టడం ఎంత ఈజీ, చాలా ఈజీ. కంపెనీ ఎందుకు ఊరకుంది? పిఎఫ్ అకౌంట్ లో చూస్తే తెలిసిపోతుంది, ఎక్కడెక్కడ నుంచి పిఎఫ్ పడుతుందో చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. అది ఈజీగా తెలిసిపోతుంది. కాకపోతే కంపెనీ కూడా ఆ రోజు సైలెంట్ గా ఉంది, ఎందుకంటే కంపెనీ ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాలి. వాడు ఎన్నైనా చేసుకొని అది తర్వాత సంగతి, కంపెనీ ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్స్ అనేది టైం టు టైం ఉంటుంది, ఈ టైం కల్లా మీరు ఫినిష్ చేయాలి అని ఉంటుంది. కోవిడ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. కోవిడ్ లాక్డౌన్, కోవిడ్ కంటే ముందు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటో తెలియదు, హైబ్రిడ్ మోడ్ అంటే ఏంటో తెలియదు. సో కోవిడ్ తర్వాతే కదా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ హైబ్రిడ్ మోడ్ అనేది కానీ వచ్చింది. సో హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఇంజనీర్ ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవటమే కోవిడ్ అంటే ముందు. అప్పుడు ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయాల్సినవి ఎంత లెవెల్లో ఉన్నాయి, కానీ ఎంప్లాయీస్ ఇంతమందే ఉన్నారు. ఎందుకంటే ఒక 2 years హైరింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోయింది. ఫ్రెషర్స్ హైరింగ్ 1 year ఆగిపోయింది. ఆల్దో ఆన్లైన్ లో హైర్ చేసుకున్నా కానీ అప్పుడు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ ఆపర్చునిటీ వచ్చిందండి, కొంచెం స్కిల్ ఉన్నా కానీ. స్కిల్ లేని వాళ్ళు కూడా స్కిల్ లేని వాళ్ళు, ఎందుకు ప్రాజెక్ట్స్ ఎక్కువైపోయినాయి, అప్పుడు మ్యాన్ పవర్ చూపించుకోవడానికి ఎవరైనా కంపెనీ తీసుకుంది. మ్యాన్ పవర్ చూపించుకోవడానికి ప్రతి కంపెనీ తీసుకుంది. ప్రాజెక్ట్స్ అనేవి అన్ని ఫినిష్ అయిపోయినాయి, ఎప్పటికి 2023 కల్లా ఫినిష్ అయిపోయినాయి. అప్పటి నుంచే మనం రెసిషన్ అనే మాట వింటున్నాం. అప్పుడు ఈ మూన్ లైటింగ్ పేరుతోని ఫైర్ చేయడం స్టార్ట్ చేసాం. మూన్ లైటింగ్ ఇన్ ద సెన్స్ ఫ్రెషర్స్ కి ఐడియా ఉండకపోవచ్చు. ఫ్రెషర్స్ మూన్ లైటింగ్ అంటే ఏం లేదు, ఒకటే పర్సన్ మల్టిపుల్ జాబ్స్ చేస్తే దాన్ని మూన్ లైటింగ్ అంటారు. సో అట్లా మూన్ లైటింగ్ చేస్తే వాళ్ళను ఈజీగా దొరకబట్టచ్చు. పిఎఫ్ అకౌంట్ ఉంటుంది కదా, పిఎఫ్ అకౌంట్లో మనకి ఎక్కడెక్కడ నుంచి పిఎఫ్ పడుతుంది అనేది చూస్తే కంపెనీ నేమ్స్ అన్నీ తెలిసిపోతాయి. అట్లా వాళ్ళు చూసి అట్లా జాబ్ నుంచి తీసేస్తారన్నమాట. సో ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, ఇప్పుడు ఒక జాబే కష్టం ఉంది. ఇంకా మనం ఏంటంటే ఇంకా 2021లోనే ఉన్నాం మనం కానీ మన పేరెంట్స్ కానీ. సో అలానే జాబ్స్ చేయొచ్చేమో, మా అబ్బాయి 2 జాబులు చేయొచ్చేమో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 3 జాబులు చేయొచ్చు. అప్పుడు ప్రాజెక్ట్స్ అనేవి మళ్ళీ డౌన్కి వచ్చేసినాయి. ఇట్ వాస్ గోయింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో వాస్తవానికి మామూలుగా పేరెంట్స్ అదే పర్స్పెక్షన్లో ఉన్నారు, స్టూడెంట్స్ అదే పర్స్పెక్షన్లో ఉన్నారు. ఎందుకంటే అరవింద్ గారు మీకు ఇంకొక వాస్తవం చెప్తాను. ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఆంధ్ర అండ్ తెలంగాణలో లేదు అది. సో అవుట్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఈ మధ్య బీటెక్ చదవటానికి చాలా మంది పిల్లలు ఆ కాలేజ్కి వెళ్ళారండి. ఓకే. సో ఎంతమంది వెళ్ళారంటే 2800 మంది వెళ్ళారు. ఓకే. సో మీకు ఆశ్చర్యం ఏంటంటే 2738 మంది అందరూ బీటెక్ కంప్యూటర్ సైన్సే. అందరూ 2732 మంది బీటెక్ కంప్యూటర్ సైన్సే. మిగతా 70 మంది 68 మంది ఉన్నారు. ఏంట్రా మీ కోర్సెస్ అంటే ఈసీఎం. ఎందుకు ఈసీ తీసుకున్నారంటే అయితే హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ అనే కాన్సెప్ట్ తో వాళ్ళు కానీ ఈసీ తీసుకున్నారు.
అంటే ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు హైరింగ్ ఫ్రీజింగ్ అవ్వటం, ఎంప్లాయ్మెంట్స్ లేవటం అనేది వాస్తవానికి లేదు. ఫ్రెషర్స్కి జాబ్స్ అలానే క్రియేట్ అవుతున్నాయి. దట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ ప్యారలల్ లైన్. కాకపోతే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కమింగ్ అవుట్ ఎవ్రీ ఇయర్ ఈజ్ ఇంక్రీస్డ్. కరెక్ట్. సో అది మనకి ఏంటంటే ఇప్పుడు భూతద్దంలా కనిపిస్తుంది. ఇంతకుముందు మనం ఒక 5 సంవత్సరాల క్రితం తీసుకుంటే మెకానికల్ సివిల్ బ్రాంచెస్ చదువుకునే పిల్లలు ఉంటారు ప్రతి కాలేజ్లో. ఇప్పుడు మెకానికల్ సివిల్ బ్రాంచెస్ అనేవి చాలా కాలేజ్లో తీసేశారు. అవును, ఎందుకంటే అందరూ టెక్ ఇండస్ట్రీలోకి రావాలి, మెషిన్ లెర్నింగ్ ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ పెట్టేసారు. రావాలి. సో వీళ్ళందరికీ ఎలా క్రియేట్ చేస్తారండి జాబ్ ఆపర్చునిటీస్? ఎన్నని క్రియేట్ చేస్తారు? మా గుంటూరు జిల్లా నుంచి, మేము వాస్తవానికి గుంటూరు జిల్లా అండి మాది, 52,000 మంది ఇంజనీర్లు ప్రతి సంవత్సరం బయటకు వస్తారు. అంటే వాస్తవానికి గుంటూరులో ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువ అనుకోండి, అది వేరే విషయం. ప్రతి సంవత్సరం 52,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తారు. ఈ 52,000 మంది ఇంజనీర్లు, వాడు మెకానికల్ అవని, సివిల్ అవని, ఏ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అవని, వాడు మాత్రం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటాడు. చెలో సాఫ్ట్వేర్ అది పాసిబుల్ అవుతుందా? హైలీ ఇంపాసిబుల్. ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారు జాబ్? ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారు? సాఫ్ట్వేర్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కడ పోవాలి? దిస్ ఈస్ అ క్వశ్చన్. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బూమ్ అయిందో అప్పటి నుండి సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేసిన వాళ్ళు, ఐటీ కానీ సిఎస్సి కానీ చేసిన వాళ్ళు అందరూ, అరే ఇట్లరా బాబు మీరందరూ వస్తే మిమ్మల్ని మీరు నేర్చుకున్న ఒక్క కోర్స్ మీద క్వశ్చన్లు అడిగి సెలెక్ట్ చేసుకుంటారు. మీరు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, మేము ఎట్లా సర్వైవ్ కావాలి అని చెప్పేసి ఎప్పటి నుండో ఉంది ఇది. అవును, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. సో 52,000 మంది, అండ్ దట్ డైరెక్ట్లీ రీప్లేస్ టు ద స్టూడెంట్స్ గోయింగ్ టు అబ్రాడ్. మీకు గడిచిన 4-5 సంవత్సరాల్లో అబ్రాడ్కి వెళ్ళే స్టూడెంట్స్ సంఖ్య కూడా చాలా పెరిగింది. ఎందుకు పెరిగింది? ఇక్కడ లాట్ మెనీ పీపుల్ కమింగ్ అవుట్ సైడ్, నో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాకపోతే జాబ్ ఆపర్చునిటీస్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ ఆపర్చునిటీ వచ్చిందండి. మీరు మామూలుగా మీ పిల్లోడినో, మీ ఫ్రెండ్నో, లేదంటే మీ తమ్ముడినో, సిస్టర్నో ఈ మధ్య 2024లో కానీ 2023లో కానీ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు అడగండి. సో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కాలేజ్ మేట్స్ కానీ ఎవ్వరూ ప్లేస్ అవ్వకుండా ఉంటే నేను ఒప్పుకుంటాను జాబ్స్ లేవు, హైరింగ్ ఫ్రీజ్ అయిందని. సగం మంది ప్లేస్ అయ్యారు. అవును, టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. మన దగ్గరకు వచ్చేసరికి మనం మామూలుగా మనకి స్కిల్ లేక మనం రెసిషన్ అనే వర్డ్ తీసుకొని వస్తాం. సో దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయితే సెట్ అవుతుంది. బయట కోర్సెస్ ఏమున్నాయి బూమింగ్లో కోర్సెస్ ఇప్పుడు? సో ప్రెసెంట్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డెవలప్మెంట్. హెల్త్ కేర్ సెక్టర్ ఎలా ఉంది? హెల్త్ కేర్ సెక్టర్ వండర్ఫుల్గా ఉంది. హెల్త్ కేర్ సెక్టర్ అనేది ఎవర్ గ్రీన్ సెక్టర్ తెలుగు. సో అల్టిమేట్గా దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో అటు సైడ్ ఫోకస్ చేస్తే సర్వైవ్ అవుతారు మార్కెట్లో. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అ ఫ్యూచర్ అండి. సో ఎందుకంటే మనిషి జీవితాన్ని ఈజియర్ నుంచి ఈజియెస్ట్ చేసింది, ఈజియెస్ట్ నుంచి వెరీ ఈజియెస్ట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈజియర్ అన్న ప్రతిసారి నాకు లేజియర్ అన్నట్టే అనిపిస్తుంది. ఈజియర్ ఈజ్ ఈక్వల్ టు లేజియర్, అంతే కదా. సో ఒకప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ఆ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోయేసింది అనమాట. మామూలు క్రికెట్ ఆడుకుందాం అంటే ఇప్పుడు ఏముందండి, మన దగ్గర ఫోన్ ఉంటే నలుగురు కూర్చొని ఫోన్లో ఆడుకోవచ్చు క్రికెట్. అట్లా అయిపోయింది. పిల్లలు కూడా అంతే తయారయ్యారు. సో అంటే ఒక రకంగా ఇట్ ఈస్ మేకింగ్ పీపుల్ సిక్. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ మేకింగ్ సిక్. సైడ్ ఎఫెక్ట్ అంటారు కదా, ఈ టాబ్లెట్ వేసుకుంటే ఏం సైడ్ ఎఫెక్ట్ అనేది అట్లా అయిపోయింది. ఏ అనే కదా, కంప్లీట్ టెక్నాలజీ అనేది అలా అయిపోయింది. అండ్ సైబర్ సెక్యూరిటీ అది కూడా చాలా బూమింగ్, చాలా అవసరం. ఎందుకంటే మనం తప్పు చేస్తే పోలీస్ ఉంటాడు, నెట్వర్కింగ్ లో మామూలుగా నెట్వర్క్ రిలేటెడ్ పీపుల్ తప్పు చేస్తే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ పర్సన్స్ ఉంటాడు. సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. సో సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ ఈస్ మస్ట్. ఫ్యూచర్లో కూడా మామూలుగా టెక్నాలజీ రిలేటెడ్ తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి, వాటిని కనిపెట్టి అంతం చేయడానికి సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అనేది కావాల్సిందే. ఇంకా మీకు డేటా సైన్స్. సో డేటా సైన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డేటా లేనిది ఏఐ లేదు. డిమార్ట్ ఉన్నంతకాలం డేటా సైన్స్ ఉంటుందండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, సో డిమార్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఎన్ని బయటికి వెళ్తున్నాయి, ఎన్ని లోపలికి వస్తున్నాయి అనేది డేటా సైంటిస్ట్ ఒక్కటే మెయింటైన్ చేయగలరు. ఎందుకంటే డిమార్ట్ అనేది చైన్ ఆఫ్ లొకేషన్స్లో ఉంటాయి.
ఇప్పుడు ఒక ప్రోడక్ట్ డిమార్ట్ లాంటివి చాలా ఉన్నాయి. డీమార్ట్ లాంటివి చాలా ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్ డీమార్ట్కి చెప్పుకుందాం. ఓకే. డీమార్ట్లో ఒక స్టోర్లో ఒక ప్రోడక్ట్ బాగా సెల్ అయింది, ఇంకొక స్టోర్లో అదే ప్రోడక్ట్ సెల్ అవ్వదు. అవును. సో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక ప్రోడక్ట్ అంటే ఒక చాక్లెట్ ఒక బిస్కెట్ అనుకుంటే అది ఈజీగా హ్యూమన్ మైండ్ సెట్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ డీమార్ట్లో 1000 పైన ప్రొడక్ట్స్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్ పోతుంది ఏంటి, ఏది ఎక్స్పైరీ డేట్ ఉంది, ఏది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయిపోతుంది, అది ఇది అని తెలుసుకోవాలంటే కంపల్సరీ డేటా సైంటిస్ట్ మస్ట్ ట్రాక్ ఆల్ ద డేటా. అవును. సో అక్కడ వాళ్ళ ఇండివిజువల్ స్టోర్స్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కావాలి. పవర్ బిఐ లాంటి బూమింగ్ టెక్నాలజీ మీద ఇప్పుడు జీరో హైరింగ్. సో ఏఐ రిప్లేస్ చేసేసింది. ఎగ్జాక్ట్లీ, ఏఐ రిప్లేస్ చేసేసి. సో ఇప్పుడు ఫ్రెషర్స్ అలాంటి టెక్నాలజీస్ ఏంటి అనేది ముందు తెలుసుకొని ప్రిపేర్ అవ్వడం బెటర్ కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన ప్రొఫెసర్స్ ఇంజనీరింగ్లో పీపీటీ చేయండి, పీపీటీ PPT is nothing. PPT is nothing now. పీపీటీ ఈజ్ నథింగ్ నౌ. ఇప్పుడు జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే చాట్ జీపీటీయే చేస్తుంది. మొత్తం A to Z ఇమేజెస్ కలర్ఫుల్ ఇమేజెస్ కలర్ఫుల్. సో ఇట్ ఈస్ అవుట్డేటెడ్. సో మనం ఏదైతే మామూలుగా బూమింగ్ ఉందో దానికి అడాప్ట్ అవ్వటం, అడాప్ట్ అయ్యి నేర్చుకోవటం, అడాప్ట్ అవ్వటం, ముందుకెళ్ళిపోవటం. యా. ఓకే. సో ఫైనల్గా మన ఫ్రెషర్స్కి, వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ జాబ్ మార్కెట్ గురించి కానీ, వాళ్ళ స్కిల్ అప్గ్రేడ్ గురించి కానీ, నెట్వర్కింగ్ అంటే వాళ్ళ నెట్వర్క్ పెంచుకోవడం గురించి కానీ? సో ఫ్రెషర్స్ అనేవాళ్ళు అల్లు పెరగని పోరాట యోధులు. సో ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీ తెచ్చుకోవటం అనేది వాళ్ళ గోల్గా ఉండాలి. సో అది తెచ్చుకోవడానికి మామూలుగా వాళ్ళు ఎలాంటి స్కిల్నైనా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ సెక్టర్. మనం ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ ఎట్లయితే స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ని చూసి వీళ్ళు కూడా స్కిల్ ఎగ్జాంపుల్ గా తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ మీరు థర్డ్ ఇయర్ నుంచే మామూలుగా మార్కెట్లోకి రండి. సో మార్కెట్ ఎలా ఉంది, టెక్నాలజీ రిలేటెడ్గా నాలెడ్జ్ ఏం నేర్చుకోవాలి, ఇంటర్న్షిప్స్ చేయండి, లింక్డ్ఇన్లో నెట్వర్కింగ్ పెంచుకోండి, ప్రాజెక్ట్స్ చేయండి. అల్టిమేట్గా మీరు మీ స్కిల్ని ఇంప్రూవైజ్ చేసుకోండి. సో ఇది ఒక క్వశ్చన్ మర్చిపోయాం మనం. చెప్పండి. 0 to 1 year ఎక్స్పీరియన్స్ అని పెడతారు కదా హైరింగ్ జాబ్ పోస్టింగ్లో. సో అది ఏంటి అసలు 0 to 1 year ఎక్స్పీరియన్స్ అనేది? వాళ్ళు ఆ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఎలా గెయిన్ చేసుకోగలుగుతారు? సో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు అండి. సో యాజ్ ఎ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ కూడా గెయిన్ చేసుకోవచ్చు, లైక్ వర్కింగ్ ఆన్ ద ఫ్యూ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. ఓకే. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్. మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వేర్ దే కెన్ ఫైండ్ ఇంటర్న్షిప్స్ ఆర్ ఫ్రీలాన్సింగ్స్. మన స్కిల్కి తగ్గట్టు మనం ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా మనం ఇప్పుడు ఫైండ్ చేసుకోవచ్చు. సో పే కొంచెం తక్కువ అయినా కూడా ఎక్స్పీరియన్స్ అనేది, నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ఉంటుంది అనమాట ఇంటర్న్షిప్స్లో కూడా, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్లో. సో దట్ వుడ్ బి బెస్ట్ ఆప్షన్ ఫర్ ద ఫ్రెషర్స్ ఫ్రమ్ ది థర్డ్ ఇయర్. సో యూ షుడ్ ఫోకస్, యూ షుడ్ హ్యావ్ జీల్. మీ ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే మీరు ఉద్యోగం తెచ్చుకోవాలనే జీల్ ఉండాలి. మీరు థర్డ్ ఇయర్ నుంచి కష్టపడాలి. ఆటోమేటిక్గా స్కిల్ని పెంచుకోండి. జాబ్ ఆపర్చునిటీ మీ దగ్గరికి మీ కాళ్ళ దగ్గరికే వస్తుంది. ఓకే. స్కిల్ ఉంటే చాలండి. స్కిల్ ఉన్నోడిదే ప్రపంచం. సో దోస్ ఆర్ యువర్ గోల్డెన్ వర్డ్స్ ఫర్ అవర్ ఫ్రెషర్స్. గోల్డెన్ వర్డ్స్. ఏ వర్డ్స్ అన్నా కానీ స్కిల్ ఉన్నోడిదే లైఫ్, దిమాగ్ ఉన్నోడిదే దునియా అన్నట్టు. స్కిల్ ఉన్నోడిదే టెక్నాలజీ రంగంలో, స్కిల్ ఉన్నోడిదే జాబ్. అది మాత్రం ఫర్ షూర్. సో ఐ థింక్ మనం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నాను. సో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉండుంటాయి. సో ఇదైతే జనరల్గా ఉన్న అపోహలు, మిత్స్. సో ఐ థింక్ వీ క్లియర్డ్ ఆల్ ద మిత్స్. 100% అని చెప్పలేకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద కామన్ మిత్స్ అయితే క్లియర్ చేసాము. సో ఐ థింక్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ సెషన్ ఫర్ ద వ్యూవర్స్. And thank you for your time. Thank you for coming on my show. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. సో మీరు కూడా మామూలుగా ఇలాంటి షోస్ చేసి ఫ్రెషర్స్కి వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అనేది, సో మీరు ఫ్రెషర్స్కి తెలియపరచడం కూడా, ఐ మీన్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి తెలియపరచడం కూడా, సో ఇట్ ఈస్ అన్ అప్రిషియబుల్ థింగ్. Thank you very much.